హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 డైలీ మనం రివ్యూస్ చేస్తూనే వస్తున్నాం ప్రతి ఎపిసోడ్ గురించి. సో నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి ఈరోజు క్లియర్గా మాట్లాడదాం. అండ్ ఇంకా మన వీడియోస్ అందరూ కూడా చూస్తున్నారు. బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ కూడా హౌస్లో ఎవరెవరైతే మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నారో వాళ్ళందరూ ఫ్యాన్స్ కూడా వచ్చి కామెంట్ చేస్తున్నారు వీడియోస్లో. సో మేము అంటే జరిగిన ఎపిసోడ్ గురించి పర్ఫెక్ట్గా రివ్యూ చేస్తుంటాం. ఎవరిని వాంటెడ్గా నెగిటివ్ చేయాలి అనేది ఇక్కడ ఏం జరగదు. అక్కడ ఏం జరిగింది, ఎవరికి నెగిటివ్ అయ్యింది, దానికి రీజన్స్ ఏంటి అనేది మేము క్లియర్గా మాట్లాడుతూ ఉంటాం. దాన్ని బట్టి మీరు ఎవరు నెగిటివ్లో ఉన్నారు, ఎవరికి ఓటింగ్ తక్కువలో ఉంది అది చూసుకుని వాళ్ళకి ఓట్ చేయండి. వాళ్ళని గెలిపించడానికి మీ హౌస్మేట్స్ని, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని గెలిపించడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఓట్ చేసి. సో మరి నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ ఆర్జే, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ శేఖర్ భాష ఉన్నారు. హలో అండి. హాయ్ హాయ్ అనింద్ర. ఎస్, నిన్న మొన్న ఎపిసోడ్స్ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే నేను రివ్యూ చేశాను, కానీ మీతో డిస్కస్ చేస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అంటే కొంచెం ఆ రణరంగం నార్మల్గా వెళ్తుంది, సప్పబడింది అనిపించింది నాకు. వీళ్ళు పాత కంటెస్టెంట్స్ అందరూ వచ్చి ఈ టాస్క్లు ఆడడం అనేది పెద్దగా ఇంట్రెస్ట్గా ఏమీ అనిపించట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఆడియన్స్ అందరూ కూడా ఆ గొడవలు కోరుకుంటారు. మొన్న జరిగిన నామినేషన్స్ తప్ప ఇప్పటికీ మనం మంచిగా డిస్కస్ చేయడానికి, క్లియర్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడడానికి ఏం లేదు. వాళ్ళు వస్తున్నారు, టాస్క్ ఆడుతున్నారు, ఎవరో ఒకళ్ళు విన్ అవుతున్నారు లేదంటే లాస్ అవుతున్నారు. మధ్య మధ్యలో వీళ్ళు డిస్కషన్, కాన్వర్జేషన్ లేదంటే ఫన్ ఇది నడిపిస్తున్నారు. ఇంకా 3 వీక్స్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఈ వీక్ అంతా కూడా ఆ ఫైర్ అంతా ఉంటుంది. అటు దివ్య, తనూజ, ఇటు వీళ్ళ గొడవలు, ఇదంతా కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారేమో అనుకుంటే బిగ్ బాస్ ప్లాన్ కొంచెం రివర్స్ అయినట్టు అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించింది? నిజంగానే అంత గొప్పగా ఏం లేదు. ఏదో బాల్ ఎట్లా దొల్లిచ్చని దాంట్లో పెట్టండి, బకెట్లో బాల్ వేయి, లేకపోతే ఇవి పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏమనిపించలేదు. బట్ ఏదైనా కొంచెం ట్రెజర్ హంట్ లాంటిదో, లేకపోతే కొంచెం బ్రెయిన్ ఉపయోగించేదో, లేకపోతే జనాలకి కాస్త ఫన్ వచ్చేదో ఏం లేదు. బట్ వచ్చిన కొంతమంది ఇచ్చిన కామెంట్స్ లైక్ రాగానే దించిందిరా అని చెప్పి అనుకుంటున్నారు. లైక్ ప్రియాంక రాగానే ఆవిడేముంది, ఏ దివ్య నేను బర్ని గారితో మాట్లాడచ్చా అంటే కంట్రోలింగ్ మాను తక్కువ అని చెప్పి ఇండైరెక్ట్గా మెత్తటి చెప్తూ కొట్టూ ఉంటారు. అలాగే ఇంకెవరిని డేమో నేను నువ్వు ఒక్కడే ఉన్నావు, రీతు పక్కన లేదే, రీతు లేకుండా ఒకడే ఉంటావా. సో ఇది తెలివిగా మాట్లాడు. పాపం సంజన డైరెక్ట్గా మాట్లాడేస్తుంది. సో ఇండైరెక్ట్గా వీళ్ళకి ఐడియా వచ్చి ఉంటుంది. అంటే మొన్న సంజన చెప్పిన దానికి సారీ చెప్పు అది ఇది అంటున్నారు కదా. బట్ వీళ్ళకి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే, బయట జనాలు కూడా ఇదే అనుకుంటున్నారు, వీళ్ళు బయట నుంచి వచ్చేదారంటే పబ్లిక్ ఒపీనియన్ వీళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళ ఆటలు ఇవన్నీ జస్ట్ తుతుంబర్. వీళ్ళకి ఏం సిగ్నల్ ఇస్తున్నారు? ప్రేరణ వచ్చి తనుజకి ఏం సిగ్నల్ ఇచ్చింది, లేకపోతే వీళ్ళు వచ్చి ఈ డెమోన్ పవన్కిను లేకపోతే సంజనాకి ఏం సిగ్నల్స్ ఇచ్చారు, ఇవి దివ్యాకి కూడా. ఓకే, అంటే నాకు ఇక్కడ ఒక స్మాల్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు హౌస్లోకి వస్తున్నప్పుడు అక్కడ టీంతో మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం సెలెక్ట్ చేస్తారు ఎవరు హౌస్లోకి వెళ్ళాలి అనేది. సో ఎవరు వీళ్ళతో టాస్క్ ఆడాలనేది కూడా వీళ్ళే డిసైడ్ చేసి వీళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పరా అక్కడ? వాళ్ళు చెప్పరు. లేదు, ఆ ఫ్రీడమ్ మీకు ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు మీరు చూస్ చేసుకోండి అంటారు. ఓకే, పోనీ అలానే అనుకుందాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా సెలబ్రిటీస్, ఇంతకుముందు ఏదో ఒక షోస్లో చేసిన వాళ్ళు, బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ముందుగా వాళ్ళకి తెలిసిన పర్సన్స్ డైలీ స్క్రీన్ మీద చూసే వాళ్ళని సపోర్ట్ చేద్దాం, వాళ్ళతో గేమ్ ఆడదాం అనుకుంటారు. కానీ కామనర్స్గా ఉన్న వాళ్ళతో ఆడదాం అనుకుంటారా? అనుకోరు. ఇది ఒకటి ఉంటుంది దీంట్లో. ఏంటంటే ఈ మళ్ళీ అగైన్ లోకల్ పాలిటిక్స్. ఆ టీవీ ఛానల్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు ఇదే కనపడుతుంది. ఇప్పుడు మన ప్రేరణ వచ్చింది అని చెప్పి పట్టుకుంది. సో వాళ్ళకి బాండింగ్ అర్థమవుతుంది. సో ఒక్కొక్కరిని సపోర్ట్ చేసుకోవడానికి వస్తున్నట్టు అనిపించింది. కానీ ఫస్ట్ ప్రియాంక కళ్యాణ్కి ఛాన్స్ ఇవ్వడం. సో అలా కళ్యాణ్ విషయంలో హీఈస్ ఆన్ ద టాప్ కాబట్టి తను చూస్ చేసుకుంది. అంటే ప్రియాంక అనేది ఆవిడ లోపల ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారో లేదో మరి నాకు డౌట్. నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటా. డైరెక్ట్ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. సో పరిచయం ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్. డైరెక్ట్గా అక్క చెల్లి రా అని చెప్పి కూర్చొని కబుర్లు పెట్టుకుంటూ
అరే మేమందరం ఎందుకు రా ఉన్నాం ఇక్కడ అని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుంది, ఎలినేట్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో అది అగైన్ బిగ్ బాస్ అటువంటివి గమనించుకోవాలి. లైక్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ టీం నుంచే చాలామంది వచ్చి ఆడుతుంటారు ప్రతి సంవత్సరం కూడాను. ఒక 5-6 మందో వచ్చి ఆడతారు. ఇది స్టార్ మా బ్యాచ్, లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచో, లేకపోతే ఆ క్యాంప్ నుంచి ఎవరో ఇలా వీళ్ళందరూ వస్తారు. వాళ్ళని ఆల్రెడీ జాకిలీట్లు లేపడాలు ఇవన్నీ చేస్తూనే ఇంకో పక్క మరి మొత్తం వాళ్ళే ఆడుకుంటే బాగుండదు కదా, అందుకే కొంతమంది కూడా పట్టుకొస్తారు. పట్టుకొచ్చి మరీ ఎక్సెప్షనల్ అయితే తప్ప నీకు ఛాన్స్ ఉండదు, కానీ అదర్వైజ్ ఎవరికి రాసి పెట్టినట్టుగా వాడు వెళ్ళిపోవాల్సిందే. ఓకే, ఈవెన్ మానస్ కూడా డెమోన్ పవన్ని బాగానే చూస్ చేసుకున్నారు కదా గేమ్ ఆడడానికి, ఎవరు తనకి పోటీ అన్నట్టు కదా. సో మ్యాన్ టు మ్యాన్ అన్నట్టుగా చూసుకున్నారు. బట్ అగైన్ డెమోన్ పవన్ తన సత్తా చూపించాడు. దీనివల్ల అతనికి పాజిటివ్ ఏమైనా అవుతుందేమో ఒక చిన్న ఇంత, కానీ ఆ పీక పట్టుకోవడం వల్ల అయిన నెగిటివిటీ ఇంకా గట్టిగా ఉంది. దానికి మరి ఈసారి బిగ్ బాస్ గట్టిగా ఇస్తాడా అనేది వెయిట్ చేస్తున్నారు చాలామంది. సో బిగ్ బాస్లో ఓపిక చాలా అవసరం. ఓపిక పట్టరంటే ఓ పీక పట్టుకున్నాడు. ఓపిక పట్టరంటే ఓ తీసి పీక పట్టుకున్నాడా? సో అది కొంచెం రిస్కీ. అది ఏంటంటే పీక పట్టుకున్న తర్వాత నీ గొంతు నొక్కేసాడా, లేకపోతే ఏమన్నా గ్లాండ్స్ ఏమన్నా దెబ్బతింటాయా, ఇవి ఆలోచించారు. ఒక జెస్చర్ నువ్వు చేసిన పని చూడడానికి అభ్యంతరకరంగా ఉంది. ఎంతవరకు ఉండాలో అంతవరకు, ముక్కు మీద వేలు పెట్టు, ముక్కు లోపల పెట్టుకోకు, అంతవరకు. సో అది అతనికి ఖచ్చితంగా నెగిటివ్ అయ్యింది. బట్ ఇంకొకటి కూడా ఏంటంటే బీయింగ్ ఏ సోల్జర్ అతనికి కొంత గట్టిగా ఫాలోయింగ్ కూడా ఉంది. ఆ రకంగా సోల్జర్ని హ్యాండిల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అలా నార్మల్ పర్సన్ కూడా అలా అనడం కరెక్ట్ కాదు. బట్ మన దేశంలో జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, అలా కొంత రెస్పెక్ట్, ఇప్పుడు లేడీస్కి ఎలా రెస్పెక్ట్ ఉంటుందో అలాగే సోల్జర్స్కి కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మేబీ ఒక లైన్ క్రాస్ చేశాడు అక్కడ డెమాన్ పవన్. ఓకే, తర్వాత ఆయన కూడా ఆయన వీరోచితమైన ఇవన్నీ చూపించాడు అనుకోండి. వస్తువుల మీద చూపించడం ఓకే, బట్ మనిషి మీద చేయడం అనేది కరెక్ట్ కాదు. సరే, టాస్కుల విషయానికి వస్తే మొన్న జరిగిన టాస్కులు నిజంగానే పెద్ద ఎవరికి ఎంత ఇంట్రెస్టింగ్గా ఏం లేవు. సో ఈరోజు యావర్ వచ్చారు. యావర్ తనూజతో మంచి బాండింగ్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. చాలామంది సోషల్ మీడియాలో ఏదో బాయ్ ఫ్రెండ్ అన్నట్టుగా మొత్తం వీడియోస్ చేస్తున్నారు. ఉండొచ్చు. పాయింట్ ఏంటంటే అదే అగైన్ ఎవరో వస్తారు వేరే సీజన్ నుంచి. మీరు అన్న ఎగ్జాక్ట్ పాయింట్. ఈ కామనర్స్కి ఎవరు వస్తారండి? వీళ్ళకి ఏదో రకంగా వీళ్ళతో కనెక్షన్స్ ఉంటాయి. ఎక్కడో సీరియల్స్లోనో, గేమ్ షోస్లోనో, ఎక్కడో చోట వీళ్ళందరికీ ఒక పరిచయం ఉంటుంది, లేకపోతే క్లోజ్ బాండింగ్ కూడా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళందరినీ మీరు పంపిస్తే వీళ్ళని మోరల్గా దెబ్బతీస్తున్నట్టే కదా కామనర్స్ని. సో ఆ కోణంలో అగైన్ బిగ్ బాస్ షో అనేది కంప్లీట్ జస్టిఫికేషన్ అయితే అందరికీ సరైన ఆపర్చునిటీస్ వస్తున్నాయనే విషయంలో కొంచెం డౌట్. ఓకే, సో అయితే ఈ కెప్టెన్సీ టాస్క్లో ఇప్పటివరకు ఇమాన్యుయల్, ఈరోజు జరగబోయే టాస్క్ అనుకుంటా, ఐ థింక్ ఇమాన్యుయల్ విన్ అయ్యారు. అండ్ ఇంకా డెమాన్, కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు విన్ అయ్యారు. సో ఇంకా ఎవరితో టాస్క్ ఆడతారు? సో ఫైనల్గా ఎవరెవరు? తనుజ ఓడిపోయింది. ఇంకా ఎవరు? తనుజ, సుమన్ శెట్టి, సంజన కూడా ఓడిపోయిందా? సంజన లేదు, సంజన ఆడలేదు. ఓకే, సుమన్ శెట్టి కూడా ఓడిపోయింది. ఎస్. ఓకే, సో మరి కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ ఫైనల్గా వచ్చిన ఈ కంటెండర్స్కి ఎవరెవరికి? భరణి ఓడిపోయారు. సో మళ్ళీ ఎవరెవరికి పడే ఛాన్స్ ఉంది? సో కెప్టెన్ ఎవరయ్యే ఛాన్స్ ఉంది? క్లిష్టమైన ప్రశ్న అడిగారు మీరు. డెమాన్ పవన్ ఉంటే, రెడ్ కార్డు కనుక రాకుండా ఉంటే అతనికి ఛాన్స్ ఉంది, లేకపోతే ఎదురు కళ్యాణ్. ఓకే, సో తనుజ ఓడిపోయింది కాబట్టి ఇంకా ఛాన్స్ లేదు. ఆల్రెడీ బాగా చాలా రోజులు చేశారు కదా కెప్టెన్గా, అదే కదా రీజన్ చెప్పింది రీతు. సో అయితే ఇప్పుడు సంజన వర్సెస్ రీతు, ఇప్పటివరకు ఎవరికి ఎన్ని గొడవలు జరిగినా ఇంక ఇది కంటిన్యూ అవుతుంది డెఫినెట్గా అనుకున్న ప్రతిసారి నెక్స్ట్ ఎపిసోడ్కి వాళ్ళు చక్కగా కలిసి కూర్చుని తినిపించుకోవడం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ నవ్వుతూ మాట్లాడుకోవడం, ఇదే చూసారు. ఎక్కడ కంటిన్యూ అవ్వలే. ఈ బాండింగ్స్తోనే నడుస్తూ వచ్చింది షో అంతా కూడా ఇప్పటివరకు. ఎవ్వరికి కూడా కంటిన్యూగా గొడవ అనేది కంటిన్యూ అవ్వలే, రైవల్రీ అసలు కంటిన్యూ అవ్వలేదు ఎవరికి కూడా. కానీ సంజనకి, రీతుకి మొన్నటి నుంచి అయిన ఈ ఇష్యూ తర్వాత
వాళ్ళిద్దరు ఇప్పటివరకు మాట్లాడుకోలేదు ఎక్కడ కూడా. అందరూ సారీ చెప్పమని అడిగినా కూడా తన స్టాండ్ మీదే నిలబడ్డారు. నేను చూసిందే మాట్లాడాను, నేను సారీ చెప్పను, తను కూడా సారీ చెప్తే అప్పుడు నేను సారీ చెప్తానని చెప్పేసి మాట్లాడారు. ఇక్కడ ఇప్పటి వరకు చూడని సంజన కొత్తగా హౌస్లో వాళ్ళ రిలేషన్ మధ్య ఏం చూశారు అనేది ఒక డౌట్. ఇప్పుడే కాదు, ఎప్పుడోనే చూసుంటారు. అది బిగ్ బాస్ గేమ్ షో అనేది తప్పులు ఎంచడం అనేదే బిగ్ బాస్ గేమ్ షో. నీ తప్పులేంటి నీ తప్పులేంటి అన్నీ రాసి పెట్టుకొని ఒక డైరీ లాగా పెట్టుకొని ఉండాలి మనం. అవసరం వచ్చినప్పుడు అస్త్రాలు తీసి కరెక్ట్గా వేయాలి, టైమింగ్ అనమాట. సో ఇది ఆల్రెడీ ఈ మనసులో ఎప్పుడో ఉంది. తనకే కాదు, ఇంకా 2-3 ఉండొచ్చు. బట్ తన మనసులో పెట్టుకుంది, పాయింట్ వచ్చినప్పుడు వాడదాం అని చెప్పి పెట్టుకొని ఉంది. సో ఇప్పుడు ఇంకా మేబీ 2 వారాల్లో తను ఎలిమినేట్ అయిపోవచ్చు, ఉండొచ్చు, ఏదైనా సరే ఉండాలన్నా కూడా ఇప్పుడు గట్టి కొట్టాలి అనే విషయంలో తను మాట్లాడింది. కానీ తను మాట్లాడిన పాయింట్ తనకి ఎంత పాజిటివ్ అయిందో బయట జనాల్లో మీరు నమ్మరు. అంటే అక్కడున్న టీమ్మేట్స్ అందరూ కూడా, కంటెస్టెంట్స్ అందరూ కూడా సంజన నువ్వు తప్పు చేసావు అని చెప్పి అంటున్నా కూడా బయట ప్రపంచం అంతా కూడా అది అది అలా అడుగు అని చెప్పి ఆవిడకి జనరల్గా సంజన నెగిటివిటీ ఎక్కువ ఉంది చెప్పాలంటే. సంజనాకి రీతుకి ఇద్దరికి కొంత నెగిటివిటీ ఉంది బయట. రీతుకి ఎందుకు అనవసరమైన బాండింగ్లు వీటిలోనూ దూరుతోందని ఆవిడకి నెగిటివిటీ ఉంది. సంజనాకి ఈ దొంగతనాలు, చీటింగ్లు, అబద్ధాలు చెప్పడాలు, యారోగెంట్గా బిహేవ్ చేయడాలు, ఈ కోణంలో ఆవిడకి నెగిటివ్ ఉంది. కానీ ఇప్పుడు సంజనాకి అంటే రీతుకున్న నెగిటివిటీని పర్ఫెక్ట్గా కొట్టింది కాబట్టి ఈవిడ ఎంత నెగిటివ్ అయినా సరే ఈ కోణంలో ఒక రకంగా కొంత పాజిటివ్ అయింది. మీరు సడన్గా సంజనాకి ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారని ఆశ్చర్యపోతుంటారు. రీతుకున్న వ్యతిరేకతే సంజన ఫ్యాన్స్, జస్ట్ టు సే దట్. అండ్ ఎవరు రీతుకు ఎగనెస్ట్గా ఉండేవాళ్ళు అంటే, సో ఇప్పుడు మీరు ఈ హైఫై సొసైటీలో పబ్ కల్చరు ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఒక హగ్గు లేకపోతే పక్కన కూర్చోవడం, ఓదార్చడాలు ఇవన్నీ కూడా వాళ్ళకి నథింగ్, నార్మల్గా అనిపిస్తాయి. కానీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్లో ఎక్కడో మహా అయితే మొత్తం 100 మంది జనాల పాపులేషన్ వేసుకుంటే అందులో 1% ఉంటారు వీళ్ళు. బట్ మిగతా వాళ్ళు టౌన్స్లో ఉండేవాళ్ళు లేకపోతే రూరల్గా ఉండేవాళ్ళు ఏం పోయే కాలం వీళ్ళకి, వరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వీళ్ళు, కక్కుర్తిలో కరువులో బతుకుతున్నారు వీళ్ళు అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే దాన్ని అర్థం చేసుకొని అంత పరిపక్వత ఉండకపోవడం లేదు. అక్కడ నిజంగానే కొంత ఎటువంటివి ఉండవు కదా, కొంత ఎమోషనల్ బాండింగ్ ఉండొచ్చు అక్కడ. అది మరి ఎగ్జాక్ట్ తప్పని చెప్పలేము. రెడ్ లైట్కి గ్రీన్ లైట్కి మధ్య ఒక ఎల్లో లైట్ అని చెప్పచ్చు. ఓకే. అయితే మామూలుగా వ్యూవర్స్ చూసేదందరూ కూడా, ఆడియన్స్ చూసేదంతా కూడా చాలా వరకు ఎడిట్లో తీసేసింది. ఈవెన్ లైవ్లో కూడా 24 అవర్స్ వస్తున్న లైవ్లో కూడా మ్యాక్సిమం కొన్ని చూపించట్లేదు, కొన్ని ఎపిసోడ్లో చూపిస్తున్నారు, కొన్ని ఎపిసోడ్లో కూడా చూపించట్లేదు. ఇక్కడ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, బిగ్ బాస్ నుంచి ఎవరికి తెలియకుండా హౌస్ మేట్స్కి ఏమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా? లేదు కాంటెంట్ లేదు, రేటింగ్ పడిపోతుంది, కొంచెం షో సప్పగా వెళ్తుంది అన్నప్పుడు స్పెషల్గా హౌస్ మేట్స్కి బిగ్ బాస్ ఏమైనా కన్ఫెషన్ రూమ్లో కానీ లేదు అంటే ఎలాగైనా సజెస్ట్ చేసి మీరు ఎవరితో అయినా గొడవ పెట్టుకోండి, ఈ పాయింట్స్ మీద పెట్టుకోండి అని. ఎందుకంటే సంజన ఆ రోజు ముందే చెప్పారు, రీతు నన్ను నామినేట్ చేస్తే ఈరోజు నేను స్ట్రాంగ్ పాయింట్స్ చెప్తాను, డెమన్ పవన్ నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అసలు అని చెప్పేసి ఎలా చెప్పారు? ఏముంది, ఎవరన్నా చెప్పుండొచ్చు, రీతు ఎవరికైనా చెప్పుండొచ్చు. ఇవన్నీ ఎవరో అన్నవిను ఎక్కడో విన్నవిను అన్నట్టు. ఓకే, డిస్కస్ చేయొచ్చు. అది నామినేషన్స్ గురించి ముందు నిన్ను నామినేట్ చేస్తాను నేను ఈ రోజు అని ముందు చెప్పుకోవచ్చా? లేదంటే పక్కన వాళ్ళకి అయితే పక్కన వాళ్ళకి చెప్తుండొచ్చు. ఈసారి అంటే ఇండైరెక్ట్ గా పాయింట్లు చెప్తున్నప్పుడు అర్థం చేసుకుంటారు కదా, అలా డిస్కషన్లో తనకి తెలుసుండొచ్చు. అంతేకాని బిగ్ బాస్ ఇంపాసిబుల్. ఓకే, ఏది అడిగినా ఓపెన్ గానే ఉంటది అక్కడ. మరి ఇప్పుడు షో కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి చెప్పినా కూడా అదే చెప్తాడు, డైరెక్ట్ ఓపెన్ లైవ్ లోనే చెప్తాడు. షో మరి కంటెంట్ సరిగా అవ్వట్లేదు, కొంచెం రేటింగ్ లేదు, సప్పగా నడుస్తుంది అనుకున్నప్పుడు సో ఎట్లా దాన్ని ఫ్లిప్ చేస్తాడు బిగ్ బాస్? అవే ఇలాంటివి ఏదైనా సరే అప్పుడప్పుడు అంటారు కదా, ఇప్పటిదాకా మీరు చెప్పని ఒక సీక్రెట్ చెప్పండి, లేకపోతే ఇప్పుడు పలానా వాళ్ళని ఎగ్జామ్ చేసి మీరు మాత్రమే వీళ్ళని మాత్రమే నామినేట్ చేయాలి, పర్టికులర్గా ఏదో చిల్లర ఇవన్నీ కూడా చెప్పకూడదు, మీ నామినేషన్లో ఎంత దమ్ము ఉంటే అంత పర్సంటేజ్ ఏదో వస్తుంది, ఇలాంటిది ఏదైనా చెప్పాడు అనుకోండి, ఇంకా ఫైర్ మొదలవుతుంది. ఓకే సరే, ఇప్పుడు అక్కడ కళ్యాణ్ మెడబట్టుకున్నాడు డెమన్ పవన్.
ఇక్కడ సంజన రీతు గురించి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడారు సంజన. ఇటువంటివి జరుగుతున్నప్పుడు వెంటనే బిగ్ బాస్ దాన్ని ఎందుకు ఆపరు? లేదు అంటే బిగ్ బాస్ టీం దాన్ని ఎందుకు ఎడిట్ చేయకుండా అలాగే ప్లే చేస్తున్నారు? ఎందుకంటే జనాలు ఇదే కోరుకుంటారు. ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడినా చూడాలి జనాలు, అండ్ ఇంకా ఒకళ్ళనొకళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నా చూడాలి జనాలు అని బిగ్ బాస్ అనుకుంటాడా? ఎందుకు అక్కడ ఆపడానికి ట్రై చేయరు? మేబీ ఇదే ఇప్పుడు ఇలాగైతే చూపించాలనుకున్నారో, ఇప్పుడు నైట్ టైం అయితే ఎవరి బెడ్ మీద వాళ్ళే ఉంటారా? లేదు, అలాగే ఉండదు. ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే, సంజన చెప్పింది అబ్జల్యూట్లీ రైట్. చాలాసార్లు వీళ్ళు వెళ్ళి ఆ బెడ్ మీద కూర్చుంటారు, మాట్లాడుతూ నైట్ ఉంటారు. నైట్ ఒకటే బెడ్ మీద కూడా పడుకోవచ్చా? పడుకోవచ్చా అంటే ఆపేది ఎవడు? బిగ్ బాస్ ఏం అప్పుడు వాయిస్ ఏం రాదా ఆన్ చేయడం, అలా మీ బెడ్ మీద మీరు పడుకోండి అని చెప్పడం? అలా లేదు, లేదా? అలాంటిది ఏం రూల్ లేదు. రూల్ లేదు. పడుకున్నా కూడా దాన్ని ఏమి తప్పుకోవడంలో చూస్తే తప్పు, అంతేగాని అలాంటి రూల్ ఏం పెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ హిందీ బిగ్ బాస్లో లేని రూల్ తెలుగు బిగ్ బాస్లో ఎందుకు వస్తుంది? హిందీ బిగ్ బాస్లో మీరు చూసే ఉంటారు ఎప్పుడైనా ఇలాంటివి, పక్కనే పడుకుంటారు కూడా దాంట్లో. బట్ మన ఆడియన్స్ అంత యాక్సెప్ట్ చేయరు. బట్ బిగ్ బాస్ అఫీషియల్గా మాన్యువల్లో ఎక్కడ రాయలే మీ బెడ్లో మీరే పడుకోవాలి, రాత్రి ఎంతవరకే ఉండాలి, అట్లాంటిది ఏమీ రాయలేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏదన్నా అటువంటిది జరుగుతున్నా కూడా ఒకళ్ళు బెడ్ మీద ఒకళ్ళు పడుకున్నా కూడా అక్కడ ఏం అబ్జెక్షన్ ఉండదు? బిగ్ బాస్ నుంచి ఎటువంటి వాయిస్ రాదు? అలా నేను ఎప్పుడు చూడలేదు. బట్ కూర్చుంటారు చాలాసేపు, 2 గంటల వరకు కూర్చుంటారు. అంటే పడుకోవడం అంటే గ్రాండ్ లైట్లోనే పడుకోవడం, జస్ట్ ఇట్లా పడుకొని ఫ్రెండ్లీగానే ఇట్లా దిండు పట్టుకొని ఇట్లా అనుకోవడం, ఇట్లా పడుకోవడం, కౌగిలించుకోవడాలు, ఓదార్చులు, ఇవన్నీ కూడా కొంత నాలాగా పల్లెటూరు నుంచి వచ్చిన వాడికి కొంత ఎబ్బెట్గా అనిపిస్తాయి. ఇవి సంజన చెప్పినట్టు ఆవిడకి నాకు చూడలేకపోయాను, నాకు ఇబ్బందిగా అనిపించింది అని చెప్పింది ఆవిడ. ఆవిడకి ఇబ్బందిగా అనిపించింది దానిలో ఆవిడ షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సే నేను ఇబ్బంది పడ్డాను. అటువంటి నేను ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఒక నలుగురు గ్రూప్గా కూర్చొని ఇలా మాట్లాడుకుంటుంటే, సరే ఇది వాళ్ళ కల్చరే అయినా కూడా నేను అక్కడ పక్కనే కూర్చొని ఏదో లెగ్ గడ్లకి చూడడం అనేది నాకు నచ్చక, నేను మేబీ వాళ్ళు ప్రైవసీ కోరుకుంటున్నారేమో అని చెప్పి నేను పక్కకు వచ్చేసేవాడిని. ఓకే, దట్ యూస్ టు హ్యాపెన్. కానీ కొంతవరకు ఇట్లా ఏదో హగ్గులు గిగ్గులు అంతవరకు ఉండేవి, కానీ అది దాటిపోదు. ఓకే, ఏమైనా లిమిట్స్ క్రాస్ చేసినా ఎడిట్లో లేపేస్తారు తప్ప అక్కడ ఓన్ చేయడం ఏమి ఉండదు. ఎడిట్లో ఎందుకు లేపుతారు, అది కూడా వాడతారు గట్టిగా. కానీ ఇప్పటిదాకా ఎవరైనా ధైర్యం చేయలేదు మన తెలుగు బిగ్ బాస్లో. బట్ హిందీ బిగ్ బాస్లో చాలా దారుణాలే జరుగుతుంటాయి. కానీ ఇది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమందికి. సో దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. ఈమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు లేడను, లేకపోతే ఇంట్లోకి దూరంగా ఉండడం వల్ల కొన్నిసార్లు వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, మనకు లేని బాండింగ్ వీళ్ళకు ఉంది అనే వేడుపు కూడా కావచ్చు. బట్ ఏదైనా ఒక ఇబ్బంది అయితే అవతల వాళ్ళకి ఉంటుంది. అది ఆవిడ సంజన గారు చెప్పడంలో అబ్సల్యూట్లీ రైట్. ఆవిడ ఏం చెప్పింది, క్యారెక్టర్ అసాసినేషన్ అని కూడా అనకండి. సంజన చెప్పిన మాట, రాత్రి అయితే నువ్వు పవన్తోనే ఉంటావు అంటే, రాత్రి అయితే నువ్వు వెళ్ళి పవన్ పక్కలో కూర్చుంటావు అని, పడుకుంటావు అలా పవన్తోనే ఉంటావు, రాత్రి అయితే నువ్వు పవన్తోనే ఉంటావు. నిజమే ఉండొచ్చు కదా. ఇప్పుడు మీరు వెళ్ళి టేబుల్ చెక్ చేయండి. ఇప్పుడు పగలు ఉంటుంది, రాత్రి అయితే ఉంటుంది, ఏం డిఫరెన్స్? నాకు ఏ ఉద్దేశంతో అన్నట్టు మరి అప్పుడు? కాదు కాదు, ఏ ఉద్దేశం అంటే పగలంటే నీకు టాస్క్లు ఉంటాయి, లేకపోతే డిస్కషన్స్ ఉంటాయి, అవి చేస్తావు. రాత్రి పడుకునే టైం కదా, అప్పుడు ఎందుకు ఉంటావు అనేది ఆవిడ క్వశ్చన్. అండ్ ఇంకొకటి కూడా మీరు చాలా రోజుల క్రితం గమనిస్తే ఆవిడ దివ్యల మాదిరి గారు కూడా రీతును ఒకసారి చెప్పింది, ఈ రాత్రి అయినా నువ్వు పడుకోవా, ఇంతసేపు కూర్చుని మాట్లాడుతుంటావు, మాకు చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి, చాలా నాకు నిద్రపోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నీ వల్ల. ఇబ్బంది అనే వాడింది ఆవిడ. అంటే ఏంటి, ఈవిడ వల్ల ఆవిడ ఇబ్బంది పడింది, ఈవిడ కూడా ఇబ్బంది పడింది. రీతు ఏంటి, ఫ్రెండ్లీ అనుకో, నువ్వు ఏదైనా అనుకో, ఆవిడ వెళ్ళి అక్కడ అర్ధరాత్రుల పూట గుసగుసలు పెట్టడం అనేది అవతల పక్కన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అదే ఆవిడ మళ్ళీ చెప్పింది. దిస్ కన్ఫర్మ్స్ ఆవిడ చెప్పింది మాట, ఇది జరుగుతోంది అనేది. ఎందుకు కావాలంటే ఇప్పుడు రేపు సంజన నిలదీశారనుకోండి, ఆవిడ చెప్తే చూసుకోండి టేపులు, నేను చెప్పింది అబద్ధమా, నేను చెప్పిన దాంట్లో ఏమన్నా ఇది ఉందా, అక్కడ ఏదైనా రివీల్ చేసే ఛాన్స్ ఉందా? అక్కడ ఇప్పుడు మీరు ఏదైనా ఫిజికల్గా ఉన్నారని నేను చెప్పానా? లేదు. వెళ్ళి పవన్ పక్కనే కూర్చుంటావు అని చెప్పాను నేను, అది అబద్ధమా నిజం? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దొనుక్కున్నది ఎవరు? మీరే కదా. ఇప్పుడు నేను ఇంకేమైనా ఎక్స్ట్రా మాట్లాడానా? లేదు. ఇంకా నువ్వు ఎక్స్ట్రా మాట్లాడావు, మహాపతివ్రత ఆవిడేమన్నా అని చెప్పి, దట్ ఈజ్ రాంగ్. ఈవిడ చెప్పిన దాంట్లో నాకు ఎక్కడ తప్పు కనిపించట్లా. ఎండగట్టింది కానీ చాలా పాలిష్డ్గా కట్టింది.
ఎక్కడ కూడా మీరు ఏదో రిలేషన్ పెట్టుకున్నారనలా. ఏముంది, రాత్రి అయితే నువ్వు వెళ్ళి అక్కడ పక్కన కూర్చొని మాట్లాడుతుంటావు. దానివల్ల కంటెస్టెంట్లకి ఇబ్బంది అవుతుంది. నాకు ఇబ్బంది అయింది. దట్ ఇస్ అ వ్యాలిడ్ పాయింట్. రాత్రి పడుకోవాలి, నువ్వు పడుకోకుండా గుసుగుసుకొని పెడుతుంటే. ఓకే. సో అక్కడ కొత్తగా రివీల్ చేయడానికి ఏం లేదు, ఇదే రీజన్స్ చెప్పే ఛాన్స్ ఉందా? మేబీ నాగార్జున గారు వచ్చి అడిగినా కూడా నాగార్జున గారు అడిగినా కూడా ఇవి గట్టిగా నించుంటుందని నేను ఆశిస్తున్నాను. ఆవిడ భయపడి చాలాసార్లు, ఇప్పుడు ఒక హరీష్ లాంటి వాళ్ళు చాలా తక్కువ. నాగార్జున గారు అన్న కూడా దబాయించి నించునేవాళ్ళు. ఒక శివాజీ ఆయన అడుగుతారు ఒక పాత ఎపిసోడ్లో ఎప్పుడు, మీరు అట్లా అన్నారు, రేపు వాళ్ళని చేసుకునే వాళ్ళ డిసిషన్ మారచ్చు, మా ఇంట్లో ఇలాంటి అమ్మాయి అయితే పెక్క మీద కాలేసి తొక్కుతా అన్నారు కదా అంటే, మరి చేసుకునే వాళ్ళు ఇవి చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా సార్ అంటాడు. బాబు గారు అంటూనే మెత్తగా దించాడు. అలా యూ షుడ్ హ్యావ్ ఎ గట్ టు కాల్ ఎ స్పేడ్. అంటే ధైర్యంగా నీ తరపున నువ్వు వాదించుకోగలిగిన ఇది ఉండాలి. నాగార్జున అయినా కావచ్చు, బిగ్ బాస్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మేబీ సంజన అంత ధైర్యం చేస్తుందో లేదో, బట్ షీ హ్యాస్ ఎవ్రీ పాయింట్. ఆవిడ వాదించుకోగలిగిన సిచ్యువేషన్లోనే ఉంది. డెమాన్ పవన్ ఆ సిచ్యువేషన్లో లేడు, పీక పట్టేసుకున్నాడు, అది దొరికాడు, అక్కడ ఇరుక్కుంటాడు డెమాన్ పవన్. ఏమి జరుగుండకపోవచ్చు, గొడవ అతనికి ఏమి కావాలని అతను కూడా కళ్యాణ్ ఓకే అని కూడా చెప్పచ్చు. కానీ ది డజంట్ గో విత్ ద బిగ్ బాస్ రూల్ బుక్లో ఫిజికల్గా నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదని ఉంది. దానివల్ల హర్ట్ అయ్యేవాళ్ళు అంతెందుకు. ఇప్పుడు గేమ్లు ఆడుతూ నువ్వు ఏదైనా సరే దెబ్బ తగిలించుకొని రక్తాలు గార్చుకున్నా దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఇంటెన్షనల్గా నువ్వు ఒకటి పట్టుకోవడం అనేది, అక్కడ రక్తం రాకపోయినా ఏం కాకపోయినా కూడా దట్ జెస్చర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నేను సేవ్ చేయడం కష్టం. ఓకే. ఓవైపు డెమాన్ పవన్, ఓవైపు రీతు, ఇద్దరికి డేంజర్ అయితే. ఇప్పుడు రీతుకి డేంజర్ ఏం లేదు. రీతుకి డేంజర్ ఏముంది? ఏం లేదు. రీతుకి ఈవిడ అన్న మాట వల్ల పబ్లిక్లో కరెక్ట్గా మనం అడగాలనుకున్నది అడిగింది అయ్యామే అని చెప్పి, మేము అడగాలనుకున్నది అడిగింది అనే ఒకే కోణంలో సంజన పాజిటివ్ అయింది. నిజం చెప్పాలంటే సంజన కూడా బోల్డ్ అంత నెగిటివ్ ఉంది. కానీ ఈ ఫ్లోలో అదంతా కొట్టుకుపోయింది. ఓకే. అదేదో అంటారే, 100 శవాలను తిన్న రాబందు ఒక్క గాలివాన కొట్టుకుపోయింది అన్నట్టుగా, అలా చేసిన పాపాలను ఒకే ఒక దెబ్బకి పోయినట్టు ఆవిడికి ఆ రకంగా పాజిటివ్ అయింది. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఈ కంటెస్టెంట్ వన్స్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత బిగ్ బాస్ నుంచి ఎటువంటి సజెషన్, ఇన్పుట్ రాదు, ఉండదు. స్పెషల్గా చెప్పడం, సైలెంట్గా చెప్పి ఎపిసోడ్లో టెలికాస్ట్ అవ్వకుండా, లైవ్లో కూడా రాకుండా, నువ్వు వీళ్ళతో గొడవ పెట్టుకో, లేదంటే ఇట్లా ఇట్లా మాట్లాడు, ఒక్కటే చెప్తారు. వెళ్ళే ముందు బాగా గట్టిగా ఆడు, ఎవరిని కేర్ చేయకు, అవతల సెలబ్రిటీ అనో లేకపోతే ఏమీ తగ్గకు, ఓకే, దుమ్ము దులిపి గొడవ పెట్టుకో అని చెప్పరు. దుమ్ము దులిపై ఇష్టం గట్టిగా ఆడు, ఎవరైనా కేర్ చేయకండి, ఇంకా అదే కదా. అంతే, ఇలాగే చెప్తారు. నీ పాయింట్ నువ్వు గట్టిగా పెట్టు, ఏదైనా సరే, నామినేషన్లో అయినా సరే, ఎక్కడైనా సరే, బీ స్ట్రాంగ్. మేము అదే కోరుకుంటున్నాం. ఇది ఒక మాట చెప్తారు. అంతకు మించి పలానా వాడిని టార్గెట్ చేయి, పిల్లల వాళ్ళని, ఇవన్నీ వీళ్ళు ముందుగానే రచించుకొని వస్తారు. వైల్డ్ కార్డు వాళ్ళకి కొంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ ఇనిషియల్గా వచ్చిన క్యాండిడేట్స్కి ఎవరికి ఏం తెలియదు కదా. మేబీ ఈసారి తెలిసి ఉంటుంది, అగ్ని పరీక్షలో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఉండొచ్చు అని చెప్పి. ఓకే. బేసిక్గా అక్కడ ఇంటర్వ్యూస్లో ఎన్ని రౌండ్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఎవరెవరు ఇంటర్వ్యూ చేస్తారు, ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ? అంటే ఫిజికల్లీ, మెంటల్లీ అన్ని రకాలుగా కూడా ఉంటాయి. కంట్రోల్ ఒక సైకాలజిస్ట్ వస్తాడు, నేను బోతద్ద పెట్టి వీడికి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, వీడు మానసికంగా పరిపక్వత ఉన్నాడా అని ఒక ఆయన వచ్చి చెక్ చేస్తాడు. తర్వాత అసలు నువ్వు బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకుంటున్నావు అంటే, నువ్వు జనరల్గా నేను ఫేమ్ కోసం రావాలనుకుంటున్నాను, లేకపోతే డబ్బుల కోసం ఎవడో చెప్పడు నాకు తెలిసి. డబ్బుల కోసమే తర్వాత బేరం, నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత ఆడే బేరం. ఫేమ్ కోసం రావాలనుకుంటున్నాను అంటే మాత్రం చాలా వరకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే తీసుకోరు. ఫేమ్ కోసం కాదు, బిగ్ బాస్ ఆట కోసం, కప్పు కోసం, టైటిల్ కోసం ఇలా చెప్తే వీడిలో ఫైర్ ఉందిరా, ఇదే మనకు కావాలి అనుకుంటారనమాట. సో ఉంటే ఉన్ననాళ్ళు ఉంటారండి, 2 వారాలు ఉన్నా పర్లేదు నాకు, జస్ట్ అసలు బిగ్ బాస్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్, అది చేయడానికి వచ్చానంటే పోరా అంటారు. ప్రతి ఒక్కడు కూడా కప్పు కట్టాలి అనే ఫైర్తో రావాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అది క్వశ్చన్ పేపర్ లీక్ చేశాను ఇవాళ ఇవాళ. అంటే కంట్రోల్ చేసుకోవాలి అన్నీ కూడా, అవి ఏం చెప్తారు, యాంగర్ కానీ ఇప్పుడు అన్నీ అవి ఏం చెప్పరు, అడుగుతారు, వాళ్ళు చెప్పరు. ఏం అడుగుతారు? వాళ్ళు చెప్పేవని నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత మాన్యువల్ ఉంటుంది, చదువుకోవాలి. రిలీజియన్, క్యాస్ట్, పాలిటిక్స్ ఇలాంటివి మాట్లాడకూడదు,
రెస్పెక్టబుల్గానే తిట్టాలి. ఓకే. ఫిజికల్లీ అమ్మాయిని ఏమండి మీరు నోరు మూయండి అని వెళ్తా బ్రై నోరు మూయరా అనకూడదు. ఓకే. అమ్మాయిల విషయంలో ఎటువంటిదని అటువంటి చెప్తారా? ఏముండవు. వాళ్ళు పక్కన అమ్మాయి ఉన్నప్పుడు అబ్బాయిని మీరు ఇలా ఉండండి. ఏం లేదు లేదు. అమ్మాయి అబ్బాయిని ఏం చూడకండి. టాస్క్లో అయినా దేంట్లో అయినా సరే జస్ట్ కంప్లీట్ యువర్ సెల్ఫ్. కానీ అక్కడ మా అంతటికి మేమే ఒక దీంట్లోకి వస్తాం అనమాట. ఓకే. ఎలా అంటే ఈ బాండింగ్ అయినా కూడా హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళే డిసైడ్ అవుతారా? వాళ్ళే డిసైడ్ అవుతారు. అన్‌ఫార్చునేట్‌లీ బాండింగ్ అట్లా ఫార్మ్ అయిపోద్ది. అవుతాయి. అది Unfortunately కంటిన్యూ ఏం చేస్తారు. కాదు. అంటే లైక్ మైండెడ్ పీపుల్ లేదంటే వాళ్ళే డిసైడ్ చేసుకుంటారా? ఓకే. మనం వెళ్ళిపోయేలా ఉన్నాం. మన ఇద్దరం పెట్టుకుందాం రిలేషన్ ఇంకా. కంటిన్యూ చేస్తే లాస్ట్ వరకు ఉండే ఛాన్స్ ఉంటదని ఇలా డిసైడ్ అవుతారా? లేదంటే లేదు వాళ్ళకు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవడం వల్ల అట్లా బాండ్ ఫార్మ్ అయిపోయి కంటిన్యూ చేస్తారు. 2 రకాలుగా ఉంటాయి. కానీ నువ్వు చెప్పినట్టు రెండో రకం నువ్వు చెప్పినట్టు ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకోవడం వల్ల ఏర్పడిన బాండ్ అని కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంటర్నల్‌గా నువ్వు చెప్పే ఫస్ట్ పాయింటే ఇద్దరి మనసులోనే రన్ అవుతూ ఉంటుంది. సో ఇన్ని అద్భుతమైన తెలివితేటలు నాకు లేకుండే. బట్ ఇప్పుడు ఆట చూస్తుంటే తెలుస్తుంది. సో మరి ఇప్పుడు నిన్న డెమోన్, పవన్ అండ్ ఇంకా దివ్య కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ బాండ్ల వల్ల మనకి ప్రెషర్ ఎక్కువైపోతుంది. గేమ్ లాస్ట్‌లోకి వస్తున్నాం. ఇంకా లాస్ట్‌లో ఇంకా మనం ఫోకస్ చేయాలనుకున్నట్టు మాట్లాడుతున్నారు. సో రీతు, డెమోన్ అండ్ ఇంకా దివ్య, బర్నీ సో వీళ్ళ రిలేషన్స్ అన్నీ కట్ అయ్యి గేమ్ మీద ఫోకస్ చేసి గట్టిగా నామినేట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా. సో మేబీ అట్లా జరిగితే వాళ్ళు సర్వైవ్ అవ్వగలరా? ఇంకా తమ్ముడు పేకాట ఆ సిచ్యువేషన్ ఉంది కదా. ఇంకెంత 3 వారాలు నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఇంకొక 2 వారాలు ఉంటారేమో అంతే కదా. సో ఉండాలి. అదే ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. డెమోన్ పవన్ రీతుని నామినేట్ చేస్తాడా, లేకపోతే రీతు డెమోన్ పవన్ నామినేట్ చేయడం పెద్ద విషయం కాదు ఆవిడకి. కానీ డెమోన్ లాస్ట్ టైం చేశాడు. రీతు చేయలేదు ఇప్పటివరకు డెమోన్ని. ఇప్పుడు చేస్తుందేమో. సో ఈ వీక్ మరి ఇంకా ఎలిమినేషన్ సంజనాకి ఏమైనా నెగిటివ్ అయిందా, రీతుకి అయిందా, లేదంటే లాస్ట్ ఎలిమినేట్ అయ్యి సేవ్ అయిన దివ్య ఇంకా అదే ఓటింగ్లో ఉండి దివ్య వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా? ఎవరు ఎలిమినేట్ అవుతారు? దివ్య ఇప్పుడు మనకి టాప్ 4 ఫిక్స్. తనూజ ఫస్ట్, కళ్యాణ్, తర్వాత తనూజ, తర్వాత ఇమాన్యుయల్, భరణి. ఈ 4 బర్నీ గారు ఫిక్స్. ఫిక్సా? ఫిక్స్ అంటే చేశారా? చెప్తున్నాను. చేశారంటే నేనే చూసానా, నువ్వు చూసావా? ఓకే. ఉంటారని నాకు అనిపిస్తుంది. సో ఈ 4. 5వ స్థానం ఎవరిది? దీనికే మిగతా పోటీ ఎంత? ఇది మరి మన దివ్య వెళ్తుందా లేకపోతే సంజన వెళ్తుందా? సంజనాకి ప్రస్తుతం ఉన్న పాజిటివ్ వేవ్ ఏదైతే ఉందో రీతు మీద ఎక్కువ పెట్టిన బాణం వల్ల సంజన ఇఫ్ షీ కెన్ మేక్ అనేది ఒక చిన్న ఎక్కడో ఒక 1% కొడుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఆవిడకి గ్రాఫ్ పెరుగుతుంది. దివ్యకు కూడా తనూజ మీద గట్టిగా ఫైర్ అయిన తర్వాత ఆవిడకి కొంచెం గ్రాఫ్ పెరిగిందని అనిపించింది. అండ్ సర్ప్రైజింగ్లీ నేను ఊరికే సరదాగా ఒక చిన్న పోల్ అడిగితే కూడా నాకు కళ్యాణ్ ఈజ్ అరౌండ్ 61%, ఈవిడ అరౌండ్ 39% అట్లా కనబడుతుంది. సో కానీ వీళ్ళందరికన్నా ఒక పెద్ద ప్లేయరు బిగ్ బాస్. ఆయన అనుకుంటే ఏం చేయగలడు అంటే ఓటింగ్లు తారుమారు చేయకపోయినా ఫుటేజ్ అవుతుంది. సో ఎవరికి ఎలివేట్ చేయాలో ఎలివేట్ చేయొచ్చు, ఎవరు నెగిటివ్ చేయాలో నెగిటివ్ చేయొచ్చు. సో నెగిటివ్ చేయొచ్చో లేదో కానీ ఇప్పుడు కెమెరా అంతా ఈడు చుట్టే తిప్పుతుంటాడు ఫస్ట్ నుంచి కూడా. మనకి అదే కదా. ఇప్పుడు జనాలు అందరూ కూడా అబ్బా తనూజ ఆడుతుంది అంటే ఏంటి దాని అర్థం? కెమెరాలు లేకపోతే ఆ ఫుటేజ్ అంతా ఆవిడదే చూపిస్తున్నాడు కాబట్టి అక్కడ ఆడుతున్నారు. సో ఇది తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, తనూజ చుట్టూ తిరుగుతూ ఆవిడ భజన చేసేవాళ్ళు లేకపోతే ఆవిడని తిట్టడమో ఏది చేసినా అది దీంట్లోకి వెళ్తుంది. కానీ దట్ ఈస్ ఒక రకంగా ఫిక్స్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ ఒకటి వైరల్ అవుతుంది. నాగార్జున గారు తనూజ గారు స్టేజ్ మీదకి రాగానే ఈవిడ మా అన్నపూర్ణ స్టూడియో ప్రోడక్ట్ అని చెప్తారు. జాగ్రత్త ఈవిడతోటి చెప్తారు. అంటే ఫస్ట్ నుంచే ఫిక్సా, ఇంకెందుకు సార్ మిగతావన్నీ కూడాను, పంపించేయండి సార్ అనేది గట్టిగా వస్తుంది. ట్రోఫీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక టాప్ 3 వరకు లేకపోతే టాప్ 5 వరకు ఉండేట్టు ముందుగానే ఏమన్నా ఉంటుందా అనే స్పెక్యులేషన్ జనాల్లో చాలామందిలో ఉంది. అది ఎంతవరకు మనం ఏం చెప్పలేం. కానీ చాలామంది ఇప్పుడు నాకు తెలిసిన బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా అలా అన్నప్పుడు అలా ఏం ఉండదురా అని నేను చెప్తుంటే కానీ నీకు తెలియదు పోరా వీళ్ళందరూ ముందుగానే డిసైడ్ ఉంటారంటే ఎక్కడ నాకు ఏ రోజు నాకు అటువంటి ఎక్స్పీరియన్స్ జరగలేదే అనిపిస్తూ ఉంటుంది. సర్లే నువ్వు ఉన్న 2 వారాలకి అంత ఎక్స్పీరియన్స్లు కూడా జరుగుతాయి నీకు అని అంటుంటారు. బట్ ఈ నిందలన్నీ కడుక్కోవాలి బిగ్ బాస్ అంటే ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి. ఇప్పుడు నువ్వు వాడు పడుకొని ఉన్నాడో ఏం పని చేస్తున్నాడో లేదో చూపించు జనాలకి.
అసలు వాడి కంప్లీట్ ఫుటేజే ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళలో 90% కంప్లైంట్ ఇదే, నా ఫుటేజే కనపట్లేదు, నా ఫుటేజే లేదు. అంటే నువ్వేం చేయలేదు, నువ్వు చేయలేదని మనం ఎట్లా అంటాం? నువ్వు చూపించి ఇదిగో చూడు వీడు పడుకునే ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళ ఫుటేజ్ 24/7 ఇవ్వాలి. 24/7 ఇంటూ 14 కంటెస్టెంట్స్ నువ్వు రెగ్యులర్గా ఇస్తూ ఉంటే అప్పుడు కదా ట్రాన్స్పరెన్సీ. నువ్వే ముందుగానే ఆ తనూజ ఫుటేజే చూపించండి, తనూజ కిచెన్లోకి వెళ్తే, లేకపోతే తనూజ వాష్రూమ్లోకి వెళ్తే, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఫుటేజ్. ఆవిడ చుట్టూ తిరుగుతుంటుంది, ఆవిడ మాట్లాడిందే వేదం అన్నట్టుగా నువ్వు చేస్తూ, మళ్ళీ వీకెండ్లో వచ్చినప్పుడు కూడా ఆవిడ జాకీలు పెట్టి లేపుతూ ఇంత చేస్తుంటే ఇంకా జనాలకి ఏముంటుంది? అందరూ అదే ఇచ్చి పంపించేయండి సార్, ఎందుకు సార్ మిగతా వాళ్ళందరూ ఎందుకు ఊరికే? అంటే బిగ్ బాస్ అనేది సెకండ్ పొజిషన్కి జరుగుతున్న కంటెస్ట్, ఫస్ట్ పొజిషన్కి కాదు, అంతేనా? సో ఇటువంటి అంటే నిజంగా చేస్తున్నాడా లేదా మనకు తెలియదు, కానీ ఇటువంటి నిందలు ఏవైతే బిగ్ బాస్ మీద పడుతున్నాయో అవి కడుక్కోవడానికైనా సరే, అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్కైనా సరే బిగ్ బాస్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ 24/7 ఛానల్ మీరు పెట్టండి. సరే అభ్యంతరకరమైన బూతులు కానీ లేకపోతే ఇటువంటివి ఏమైనా ఉంటే అవి మీరు ఎడిట్ చేసుకోండి సెన్సార్లో, బట్ యూ షుడ్ మేక్ షూర్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్. లేకపోతే జనాలు అన్న మాటకి మీరు నిందలు మోయాల్సి వస్తుంది. మీ స్టార్ మా బ్యాచ్నో లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచో ఈ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టి వాళ్ళనే పుష్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని సవత్తల బిడ్డలాగా తొక్కుతున్నారు అనే నింద పోవాలంటే జస్ట్ ఈ ఎడిటింగ్లు మానేసి 24/7 అందరికి ఇచ్చేయండి. ఓకే భాష బాయ్, థ్యాంక్ యూ సో మచ్.